నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 4వ తారీఖు 2025 శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:51 సూర్యాస్తమ సమయము సాయంత్రం 5:51 తిథి ఆ రోజు పంచమి రాత్రి 10 గంటల వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 9:14 వరకు, తరువాత పూర్వభాద్ర వస్తోంది. అయితే వర్జం సమయం చూసుకున్నట్టయితే తెల్లవారుజామున 3:29 నుండి తెల్లవారుజామున 5:01 వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 8:19 నుంచి ఉదయం 9:03 వరకు దుర్ముహూర్త సమయము. తదుపరి రాహుకాల సమయము ఉదయం 9:36 నుంచి 10:58 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 1:43 నుంచి మధ్యాహ్నం 3:06 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:15 నుంచి ఉదయం 6:03 వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం నుంచి 2:31 నుంచి సాయంత్రం 4:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి 12:43 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. జనవరి 4వ తారీఖు 2025 దిన పంచాంగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వివిధ రంగాల వారికి ఒక్కొక్కరిగా పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తారు, మరింత కృషి చేయాలి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు, తగిన శ్రద్ధను కూడా పెట్టుకోవాలి. అయితే ఉద్యోగస్తులకు వృత్తి జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుని ప్రమోషన్ వచ్చే అవకాశంతో పాటుగా బదిలీలు అయ్యే అవకాశము, మీ యొక్క ఇన్కమ్ అంటే ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. పెద్దల నుంచి మీకు మంచి మద్దతు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యవసాయ రంగం వారికి సాగు పనులు చాలా సజావుగా సాగుతాయి. వర్షపాతం తగినంతగా ఉంటుంది. లాభాలు దిగుబడి వచ్చే అవకాశం గోచరిస్తోంది. కళారంగం వారికి మీ యొక్క సృజనాత్మకతకు, మీ యొక్క డెడికేషన్కి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. మీకు మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఒప్పందాలు ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక దీని యొక్క ఫలితాలు ఉత్తరోత్తర భవిష్యత్తులో మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. విదేశాలు వెళ్లే వారికి మిమ్మల్ని కంపెనీ తరపు నుంచి పంపించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విదేశ అవకాశాలు కొత్త వారికి అందుబాటులోకి వస్తుంది. మంచి ప్యాకేజీతో మీ రంగము అంటే మీరు పనిచేసే రంగాలు లాభాల బాట పట్టే అవకాశము, ఆ లాభాల వల్ల మీకు ప్యాకేజీలు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రంగం వారికి పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. వివాహం కాని వారికి వివాహం ఈ సమయంలో చేసుకున్నట్టయితే కనుక, అంటే దానికి తగిన ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక వివాహాలు అయ్యే అవకాశం ఉంది. సంతాన పరంగా చూసుకున్నట్టయితే పిల్లల ఉద్యోగము, ఆరోగ్యము సంపూర్ణంగా ఉంటుంది. పిల్లల ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్ని అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కానీ పెద్ద ప్రభావాలు మీ మీద పడే అవకాశము ఈ రోజు లేదు. అయితే పరిహారాలు, గురు దేవాలయాలలో, గురువుకు సంబంధించినటువంటి ఆలయాలలో శనగలను దానం ఇచ్చి గురు స్తోత్రాలను పఠించినట్టయితే కనుక చక్కని శుభ ఫలితాలు, ప్రయోజకరమైన ఫలితాలు, లాభసాటిగా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది మేషరాశి వారికి. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు సాధారణంగా మంచి ఫలితాలు వస్తాయి. అదనపు శ్రద్ధ పెట్టడం అవసరము. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహనం పాటించండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో కొంత స్వల్ప వివాదాలు వచ్చే అవకాశము, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యవసాయదారులకు మీరు వేసిన పంటలు అనుకూలతను, లాభాలను ఇచ్చి పెడతాయి. మీ యొక్క
దిగుబడి కూడా చక్కగా వచ్చే అవకాశం ఉంది. నీటి సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి పరిష్కారానికి వస్తాయి. తదుపరి కళారంగం వారికి చూసుకున్నట్టయితే కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడి రుణాలు తీర్చేసుకుని కొత్త వ్యాపారాల మీద దృష్టి పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశము భవిష్యత్తులో గోచరిస్తోంది. ఐటీ రంగం వారికి మీ ప్రాజెక్టులు స్వల్ప నిరీక్షణ తర్వాత విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగం వారికి తక్కువ నష్టాలతో స్వల్ప లాభాలతో ఈ రోజు మీకు ఉండబోతోంది. దానికి తగిన నిర్ణయాలు మీరు ఈ రోజు ఆచితూచి తీసుకోవడం చాలా మంచిది. అయితే వివాహం కనుక చూసినట్టయితే వివాహ సంబంధాలు ముందుకు సాగే పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు కనుక చేసుకుంటే మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఈ రోజు కనపడుతోంది. సంతానం కనుక చూసుకున్నట్టయితే మీ పిల్లల మీద మీరు శ్రద్ధ పెట్టండి. కొంతమంది పిల్లలు దారి తప్పే ప్రమాదం కనపడుతోంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చూసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే అలసట, మానసిక ఒత్తిడితో ఆరోగ్యం కొంచెం భంగపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పరిహారం కనుక చూసినట్టయితే శనివారం రోజు హనుమంతుడి ఆలయాన్ని దర్శించి హనుమంతుడికి సంబంధించిన ఏవైనా మంత్రాలు చదవడం కానీ 5 ప్రదక్షిణాలు కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. విదేశీయానాలు వెళ్లే అవకాశం కనబడుతోంది. అక్కడ చదువుకుని స్థిరపడే అవకాశం కూడా గోచరిస్తోంది. విజయం మీ పక్షాన ఉండేలాగా కనబడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ ప్రయాణాలు లేదా కొత్త కొత్త ఆఫర్లు, కంపెనీలు మారే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆకస్మిక ధనప్రాప్తి, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు ఈ రోజు పరిష్కారం అయ్యే దిశగా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు మీ యొక్క పంట దిగుబడులు చాలా లాభసాటిగా ఉంటాయి. మీ సరుకుకు విలువైన ధర పలికే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల జోలికి ఈ రోజు అస్సలు వెళ్ళకండి. క్షేత్రవృద్ధి, భూలాభము గోచరిస్తోంది. రైతులు మనశ్శాంతిగా హాయిగా ఉండొచ్చు ఈ రోజు. అయితే కళారంగం వారికి చూసుకున్నట్టయితే కనుక సృజనాత్మక శక్తికి అంటే మీ యొక్క పనులకి, మీ యొక్క టాలెంట్కి గుర్తింపు ఈ రోజు కనపడి గౌరవ మర్యాదలు, అవార్డులు, రివార్డులు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యాపార రంగం చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. లాభాల బాట పట్టే అవకాశము, భాగస్వామ్యము విస్తరించే అవకాశము, కొత్త కొత్త ఏజెన్సీలు తీసుకునే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకు చాలా చక్కని అనువైన శుభదినము. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు కనబడి మీ ప్యాకేజీ పెరిగే అవకాశము, తద్వారా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. వివాహం చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి స్త్రీలైనా పురుషులైనా ఈ రోజు మీకు చేసే ప్రయత్నాలు ముందు ముందు చక్కని సంబంధాలు కుదిరి స్థిరపడే అవకాశం కనపడుతోంది. కొత్త సంబంధాల కోసం మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ విజయవంతం అవుతాయి. వివాహం అయిన వారికి కూడా వారి యొక్క కుటుంబంలో అన్యోన్య దాంపత్యము, పిల్లలు కలగడము వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే సంతాన పరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లల భవిష్యత్తుకు, పిల్లల ప్రగతికి సమస్యలు లేవు, కానీ వారి పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించవలసిందిగా ప్రత్యేక సూచన. అయితే ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ రోజు అస్సలు అనారోగ్య సూచనలు లేవు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ యొక్క పరిహారము బుధవారం నాడు బుధగ్రహానికి తగిన శాంతులు, జపాలు చేయించుకోవాలి. పచ్చని ధాన్యాలు కనుక దానం ఇచ్చినట్టయితే మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులకు ఆశాజనకమైన ఫలితాలు కనబడుతున్నాయి. మీరు మనోవాంఛ తిరివేరే రోజు కనబడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకుంటారు. మంచి మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. మీ యొక్క కృషికి తగిన ఫలితము రావడంతో పాటు దానికి తగ్గ గుర్తింపుతో పాటు ప్రమోషన్లు వచ్చి అధిక ప్యాకేజ్ ఆఫర్ చేసే అవకాశము, మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. తదుపరి కుటుంబం చూసుకున్నట్టయితే గతంలో ఏమైనా సమస్యలు కానీ ఒడిదుడుకులు కానీ ఉన్నా, మీ మీద అపనిందలు పడినా కానీ ఈ రోజు సమస్య పోయి మిమ్మల్ని అర్థం చేసుకునే స్థితి ఈ రోజు కనపడుతోంది. వ్యవసాయదారులకు
పంటలకు మంచి వర్షపాతం దోహదమయ్యి మీకు మంచి పంటలు చేతికి అందించి మీ యొక్క దిగుబడి అధికమయ్యి దానికి మంచి రేటు పలికే అవకాశం కూడా గోచరిస్తోంది. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రుణాలు తీర్చేస్తారు. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. కళారంగం వారికి మీ యొక్క ప్రతిభను గుర్తించి పారితోషికం పెరగడంతో పాటు మంచి మంచి ఆఫర్లతో పాటు మీకు అవార్డులు, రివార్డులు, సంఘంలో గౌరవ ప్రతిష్టలతో పాటు సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. అయితే వ్యాపార రంగం వాళ్ళకి చూసుకున్నట్టయితే కొత్త కొత్త భాగస్వామ్యాలు లాభాలు తెచ్చిపెడతాయి. కాబట్టి మీరు పార్ట్నర్షిప్ ని ఈ రోజు కనుక ఒప్పందాలు చేసుకున్నట్టయితే ఈ ఒప్పందాల వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపార, వాణిజ్య అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. మీరు ఆ దిశగా ఏవైనా ప్రణాళికలు వేసుకోండి. తదుపరి ఐటీ రంగం వారికి చూసినట్టయితే కనుక ప్రాజెక్టులో మీరు ముందంజ వేస్తారు. మంచి విజయాన్ని సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు కూడా మీ యొక్క రంగంలో ఉన్నవారు మంచి పేరు తెచ్చుకునే అవకాశము, తద్వారా విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. కంపెనీ తరపు నుంచి మిమ్మల్ని పంపించే అవకాశము ఈ రాశి వారికి దక్కబోతోంది. అయితే పారిశ్రామిక రంగం వారికి చూసుకున్నట్టయితే కనుక పరిశ్రమలలో మెరుగైన అవకాశాలు మీకు ఈ రోజు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలంటే కనుక మీరు నిరభ్యంతరంగా ఈ రోజు పెట్టుకోవచ్చు. వివాహం చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉన్న వారికి స్త్రీలకైనా పురుషులకైనా అనుకున్న సంబంధాలు ముందుకు నడిచి మీకు నచ్చిన సంబంధం స్థిరమయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానం కనుక చూసినట్టయితే పిల్లలకు మంచి సంతోషకరమైన పిల్లల ద్వారా మంచి వార్తలు వినే అవకాశము, పిల్లల భవిష్యత్తు మెరుగుపడే అవకాశము. కానీ మీ యొక్క పిల్లల మీద, ఎదిగిన పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచి వారిని జాగ్రత్తగా పరిశీలించుకున్నట్టయితే కనుక ముందు ముందు రాబోయే ప్రమాదాల నుంచి కానీ, ఆటంకాల నుంచి కానీ, లేదా వారి యొక్క చెడు ప్రవర్తనను తెలుసుకున్న వారై ముందే జాగ్రత్త పడే అవకాశం కనపడుతోంది. అయితే ఆరోగ్యం చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగయ్యి అనారోగ్య సూచనలు ఏమీ లేవు. మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుని ఆలయం దర్శించి ఏ పరిహారమైనా సరే ఉదయం పూట చేసుకుంటేనే దాని యొక్క ఫలితం మీకు కనపడుతుంది. కాబట్టి సోమవారం నాడు శివుని ఆలయాలను దర్శించి అభిషేకం చేయించుకున్నా లేదా ప్రదక్షిణాలు చేసినా కానీ తత్సమానమైన ఫలితాన్ని పొంది చక్కని సానుకూలమైన ఫలితాలు ఈ రోజు మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.